కేసీఆర్ గారి మీద మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ కుటుంబ కార్పొరేషన్ డైరెక్టర్ నీలాస్వామి ఢిల్లీలో సభ పెట్టినా గల్లీలో సభ పెట్టినా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు పలకకుండా ముగింపు ఉండదని పేర్కొన్నారు. కేసీఆర్ గారికి రాజకీయ జీవితం ఇచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు అని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఢిల్లీలో సభ జరిగినా గల్లీలో సభ జరిగినా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తకుండానే, తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తకుండానే, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ప్రచారాలు చేయకుండానే సభ ముగింపు ఉండదని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ మాటల ద్వారా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలుగు వాళ్లకు స్పష్టంగా తెలిసి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మా కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ అమిలేని సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి, ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా తేడా లేదని చెప్పి ఈరోజు సమావేశంలో కేసీఆర్ గారు మాటల ద్వారా స్పష్టమైందని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నడిబొడ్డలు, హైదరాబాద్ నడిబొడ్డలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణ అనేటువంటి పదం పలకడానికి వీలు లేదని చెప్పి అసత్య ప్రచారాలు చేయడం సిగ్గు చేయడం చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్కు గొప్ప పేరు రావడానికి కృషి చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకురావడానికి కృషి చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా రింగ్ రోడ్లు వేయించింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ నగరానికి హైటెక్ సిటీ తెచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. హైటెక్ సిటీ కట్టింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్ కట్టింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ తెచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా హైదరాబాద్లో కొన్ని వందల కంపెనీలు రావడానికి, కొన్ని వందల కంపెనీలు ఐటీ కంపెనీలు రావడానికి కృషి చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కొన్ని లక్షల మంది ఐటీ ఇంజనీర్లు పనిచేస్తున్నారంటే అది శ్రీ నారా చంద్రబాబు కృషి అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి రాజకీయం లైఫ్ ఇచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ జీవితం ఇచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అంతేకాకుండా చివరిగా మీరు ఓడిపోయిన తర్వాత కాళ్ళు విరిగి మీరు హాస్పిటల్లో జాయిన్ అయితే మిమ్మల్ని వచ్చి పరామర్శించింది కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అనవసరంగా ఇష్టానుసారంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి లాగే మీరు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, పొద్దున్న లేచిన సాయంత్రం పడుకునేంత వరకు ఎప్పుడు చూసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు నామస్థానం లేకుండా మీరు బ్రతకలేరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చే ఎలక్షన్లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చారో ప్రజలు, అదేవిధంగా బీఆర్ఎస్ సీట్కి 11 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.